హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళ మందలేందంటే నేను ప్రతిరోజు 1 అవర్‌లో ఏమేం చేస్తాననేది మీకు కేవలం 4 నిమిషాల్లో చూపిస్తున్నాను. ఎక్కువ లెంతీ లేకుండా. ఇక నుండి మనం లాంగ్ వీడియోస్‌కి షిఫ్ట్ అయిపోదాము. షార్ట్ వీడియోస్ కూడా వస్తాయి కానీ లాంగ్ వీడియోస్ కూడా ఎవ్రీడే వస్తాయి. తప్పకుండా మన వీడియో ఎవ్రీడే చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫేస్ వాష్ చేసుకొని ఇక్కడ నా గేదె పెదాలకి కాస్త లిప్ బామ్ పూస్తున్నా. ఇకపోతే ముఖానికి మామూలుగా మనం రుద్దేదేగా వీకో టర్మరిక్. డైలీ రొటీన్ బ్లాగ్ లో నేను రెడీ అవ్వేది ఇలా. నా హెయిర్ కి ఆయిల్ పెట్టి 1 మంత్ అయిపోతుంది దూదామని చెప్పి. అల్లో దువ్వెన పెడితే చిక్కురా నాయన. నాలాగా ఎవరైనా సఫర్ అవుతున్నారా? ట్యాంగిల్ ఫ్రీ షాంపూ త్వరలో చూపిస్తా. ఫ్రీగా సజెషన్ చెప్పనా? ట్యాంగిల్ ఫ్రీ అవ్వాలంటే హెయిర్ బాత్ చేసే ముందుగానే ఆయిల్ పెట్టేసుకొని 1 అవర్ లేదా ½ అన్ అవర్ తర్వాత హెయిర్ స్నానం చేసామనుకోండి, హెయిర్ చాలా స్మూత్ గా ఉంటది. కండిషనర్ కూడా అవసరం లేదు. ఒకసారి ఇలా ట్రై చేయండి. రిజల్ట్ ఎలా వచ్చిందో మీరే చెప్పండి. బయటికి పోతే గానీ నా కుర్రలను ముస్తాబ్ చేయను. నేను ఇంట్లో అయితే మామూలుగా పోనీటైలే వేసుకుంటాను. అబ్బా, నా వీడియోలు ప్రతి రోజు వస్తాయి. మిస్ అవ్వకుండా చూడండి రా నాయన. 3 నెలలు ఉంది. 3 నెలల్లో నా ఛానల్ ఎప్పుడబ్బా మానిటైజేషన్ చేస్తుందని రోజు తెగ ఆలోచిస్తున్నా. వీడియోలు పెట్టేది నా పూచి, నా ఛానల్ మానిటైజేషన్ చేయడం మీ పూచి. 4 నిమిషాల వీడియోని ఎంతమంది చూసారో ఒక కమెంట్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చిన్న సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు కదా ప్లీజ్. నాకు ఈ డ్రెస్ అయితే చాలా కంఫర్ట్ గా ఉంటది. ఎక్కువ శాతం నా వీడియోలో నేను ఈ డ్రెస్ ఎక్కువ వేసుకుంటాను. ఇక నా పిలక జుట్టు అయితే బాగా దువ్వేసుకొని అల్లుకుంటున్నాను. వీడియోని ఎక్కువగా స్కిప్ చేయకుండా ఎలా ఉన్న వీడియో అలానే తీసి పెడుతున్నాను. స్కిప్ చేస్తే కొంతమందికి ఇంట్రెస్ట్ కూడా ఉండదు చూడడం. 4 నిమిషాల వీడియో కాబట్టి నేను ఓవర్ స్కిప్ పాజ్ చేయలేదు. ఇక నేను రెడీ అవడం అయితే అయిపోయింది. కెమెరా తీసుకొని హాల్ లోకి అయితే వెళ్తున్నా. చూద్దాం రండి మన వాళ్ళు ఏమేం చేస్తున్నారు. ఇలా అయితే రెడీ అయిపోయానని చూపిస్తున్నా నేను. గౌతమ్ చూసాడా సైకిల్ తీసుకొని తిరగేస్తున్నాడు ఇల్లు మొత్తం. మమ్మీకి ఏం పని లేదా? మళ్ళీ స్టార్ట్ చేసింది షూటింగ్ అన్నట్టు చూస్తుంది. 4 స్టెప్పులు అందుకోరా అంటే ఇదిగో ఇలా ఎరగదీస్తున్నాడు మా వాడు. టైము అసలు 4:40 టైం. ఇల్లంతా చీకటి పడిపోయింది. బయటికి వెళ్ళి చూస్తే క్లౌడీస్ అన్నమాట. వర్షం బాగా ఆల్రెడీ వేరే చోట దంచుతున్నట్టుంది. లైట్ అయిపోతే ఇంకా అసలు మేము కూడా కనిపించమనేట్లు అయిపోయింది. అందుకే ఇంకా లైట్ వేసేసి ఇంట్లోకి అయితే వచ్చాను. ఎంత చీకటిగుందో చూడండి. 4 గంటలకే 7, 6 గంటలు అయినట్టుంది మాకైతే. నిన్న మా అమ్మకు కాల్ చేసా. మా అమ్మ ఆంధ్రాకి వెళ్ళారంట. మా అమ్మ వాళ్ళకేమో అక్కడ చెమట్లు పోసిపోతున్నాయండి. ఇక్కడైతే చలి ఇరగదీస్తుంది. బయటకు వచ్చి అయితే నా పిల్లక జుట్టుని కాస్త చూపిస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత నిన్నే నేను కాయలన్నీ ఒలిచి నానబెట్టేశాను. దాన్ని వాళ్ళ పొట్టు తీయాలి. వీటిని తెలుగులో ఏమంటారో తెలియదు కానీ ఔరకాయ అని కూడా అంటారు అనుకుంటా తమిళ్. బాగా నానాలంటే దానిలో గింజలు ఇడిపించిన తర్వాత పైన పొట్టు ఉంటది కదా, ఆ పొట్టు దీంట్లోకి వేసి నానబెడితే తొందరగా నానుతాయి. ఒలవడానికి కూడా ఈజీగా బయటకు వచ్చేస్తుంది అంట. సో అందుకని చెప్పి దాంట్లో వేసి నిన్న రాత్రి నానబెట్టాను. ఇవాళ ఈవినింగ్ అదే 4:45కి ఇప్పుడు పొట్టు అదే ఒలవడం స్టార్ట్ చేసాము. ఒలవడం కంటే దీన్ని పితకడము పితికి పప్పు అని అంటారు. స్టార్టింగ్ లో పితికి పప్పు అంటే నాకు నవ్వు వచ్చింది కానీ దాని పేరే అదిరా బాబు. కింద కూర్చొని 2 పల్లెంలోకి వేసుకొని ఒక్కొక్కటిగా ఒలవాలి. నిల్చుకొని ఒలిస్తే ఇవాళ అయినట్టే అని చెప్పి అన్ని తీసుకొని కిందకి వెళ్ళి కూర్చుంటాను. ఫస్ట్ డైనింగ్ టేబుల్ పైన ప్లేస్ చేసి ఒలవడం స్టార్ట్ చేసి మరి చేయి పైకి పెట్టి ఒలుస్తుంటే నా చేతులు నొప్పులు వచ్చేస్తాయి. అందుకే ఇక కింద కూర్చో. చాలా మందికి ఆల్రెడీ తెలిసే ఉంటది. ఈ విధంగా పళ్ళెంలోకి కొన్ని తీసుకొని కొన్ని దాని పితికి కొన్ని పొట్లన్నీ పక్కకేస్తారు. మంది ఏమంటారంటే ఆ పితికిన పొట్టు ఉంటది కదా, అది రోడ్లోకి వేస్తే దాన్ని తొక్కితే కూర టేస్ట్ గా వస్తదంట. ఏమో మరి అలా అంటారు, మనకు కూడా తెలీదు. కూర మాత్రం చాలా బాగుంటది రాచారి. వీడియో ఇంతవరకు చూసారు కానీ కొంతమంది లైక్ సబ్స్క్రైబ్ అయితే అస్సలు చేస్తుండ్రబ్బా. లైక్ సబ్స్క్రైబ్ షేర్ చెయ్యండి. అదే చేత్తో బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి. ఇంకా రోజు రొటీన్ లైఫ్ నేను కొంచెం పెద్ద వీడియో తీయడానికి ట్రై చేస్తా ఎవ్రీడే. మీరైతే నన్ను సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సపోర్ట్ చేయాలంటే సింపుల్ గా లైక్ సబ్స్క్రైబ్ చేయడమే. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడడం. సరే కానీ అక్కడ ఎందుకు చూపిస్తున్నావు కదా అక్క అని అంటారు. చిన్నప్పుడు వీటిని కొనుక్కొని తినేసే వాళ్ళం. ఆరెంజ్ లో వైట్ లో వస్తది. వాటిని ఏమంటారో కమెంట్ చేయండి తెలుసు. ఏమైతే వాటిని పాల్కోవా అని అనేవాళ్ళం చిన్నప్పుడు నచ్చలా, ఇప్పుడు నచ్చలా. కానీ మా బాబాకి ఇష్టము, అందుకే ఒకటి తీసి ఇస్తుంటే మా వాడు నన్ను ఊరికే కామెడీలు చేసి నవ్వుపిస్తున్నారు. సరే మరి మరో వీడియోతో మళ్ళీ కలుస్తా. లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.